లక్షలు 2.5 కిలో వెండి 3 కిలోలు కాదు 2.5 కిలో వెండి 3 లక్షలు డబ్బులు మొత్తం పోయింది. ఇళ్లలో దొంగతనం జరిగిందంటే బంగారము వెండి డబ్బులు పోతాయి. సరే వెండి అందరి ఇళ్లలో ఉండవు, బాగా డబ్బులు ఉన్న ఇళ్లలో ఉంటాయి. బంగారము డబ్బులు అయితే అందరి ఇళ్లలో ఉంటాయి. అంటే బంగారం అయితే సవర కావచ్చు, 2 సవర్లు కావచ్చు, 10 సవర్లు కావచ్చు. డబ్బులు అయితే 5,000 అయినా 10,000 అయినా 50,000 అయినా ఏదో పొదుపుల్లో డబ్బులు వచ్చి ఉన్నాయి. లోను పేదవాళ్ళ ఇంట్లో కూడా ఉంటాయి కదా ₹1,00,000 అప్పుడే తెచ్చి పెట్టున్నారు. ఏదో అకస్మాత్తుగా ఏదో ప్రాబ్లం అయ్యి హాస్పిటల్కి వెళ్ళి ఆటో కొనుక్కుందామని తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ రోజు ఇంట్లో దొంగతనం జరిగింది లేనప్పుడు జరిగింది. వాళ్ళు అతను మగ మనిషి ఆటోకి వెళ్ళాడు, ఆడవాళ్ళేమో పొలానికి వెళ్ళారు. మధ్యాహ్నం 12 గంటలప్పుడు తాళం వేసి వెళ్ళారు. మధ్యాహ్నం మళ్ళీ 3 గంటలకు వచ్చి చూసేసరికి తాళం బాగా కొట్టింది. లోపల బీరువాలో చూస్తే 14 రోజులు బంగారం లేదు, ₹1,00,000 డబ్బులు లేవు. అంటే దొంగతనం జరగకుండా మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాము. ఏం తీసుకోవాలంటే మీరు ఈ 2 వస్తువులు విలువైన వస్తువులు బంగారము డబ్బులు ఇది మీరు లేనప్పుడు ఆటో అనుమానం వచ్చింది, దొంగతనం జరిగింది. వాళ్ళకి ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు, వచ్చి చూసుకున్నారు. 37 సోలు బంగారం పోయిందని ఇచ్చారు. ఏదమ్మా మరి మీరు ఇంట్లో లేకుండా వేరు కదా, రోజులు ఉండరు, బంగారం ఇంటికి ఇంట్లో పెట్టిపోయినారంటే చెప్పాల్సిన జరుగుతుంది. పోయినసారి కూడా ఎట్నే పోయాం, ఒక 20 రోజులు లేవు. అదే అప్పుడు బంగారం మా అమ్మ ఇంట్లో పెట్టిపోయాం. మేము 20 రోజులు లేకపోయినా మా ఇల్లు పగల కొట్టలేదు, అందుకని ఇప్పుడు కూడా కట్నే పెట్టాం. మా ఇల్లు సేఫ్ ఏమో, ఎవరి ఇల్లు సేఫ్ కాదు. పలానా పల్లెటూరు పక్క దూరంగా ఉంటాయి పల్లెటూర్లు. రాముడిపాలెం ఉంది, లేదంటే కురుటూరు సోమరాజుపల్లి, లేదంటే ముదివర్తిపాలెం అట ఏదో రిమోట్ ఏరియాలో ఉన్న సొందుల్లో గుందుల్లో ఉన్న ఊర్లలో కూడా దొంగతనాలు జరుగుతాయి. ఈ ఊర్లో దొంగతనం జరగదు అని చెప్పడానికి లేదు. హైవే పక్కనే, మెయిన్ రోడ్డు పక్కనే, టౌన్లలో, పల్లెటూరు లోపల ఉండే మారుమూల గ్రామాల్లో కూడా ఏం చేయొచ్చు. బ్యాంకులో పెట్టుకొని పోవచ్చు, అది పక్కన నాకు చెప్పకుండా బ్యాంకులో పెట్టుకొని పోవచ్చు. ఇంకా అది పోయేటప్పుడు మీరైనా ఎవరి వస్తువులు వాళ్ళు తీసుకొని పోవచ్చు. ఈ 3 ఏదో ఏం చేసినా దొంగల చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే సవర్ల బంగారం దొంగల పాలైపోతుంది. ఉదాహరణ అక్కడ తిరుమల పోయాడు, మొక్కుబడి అందరూ పోయాడు, లెక్చరర్గా పనిచేస్తాడు. వచ్చేసరికి 10 సవర్ల బంగారం లేదు. 4 రోజులు నమ్మకస్తులు చుట్టుపక్కల ఎవరైనా ఉంటారు, మీ రక్త బంధువులు లేదా మీ నమ్మకస్తులు, వాళ్ళ ఇంట్లో పెట్టి 4 రోజులు మేము ఊళ్ళో ఉన్నది ఈ 10 సవర్ల బంగారం ఇంటి లేదా 2 లక్షలు డబ్బులు ఉండే పెట్టుకోండి, బీరువాలో పెట్టుకోండి, మళ్ళీ మేము వచ్చిన తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చు. అదే ఆ బ్యాంకులో పెట్టుకోవాలంటే రిస్క్లో మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి, అకౌంట్ ఓపెన్ చేయాలి, పెట్టాలి, మళ్ళీ తీయాలి పలకాలి. సింపుల్గా ఈ 2 పనులు చేసుకోవచ్చు. అంటే ఆ విధంగా మీరు ఎట్ట తెలిసిపోతే వాడు చూపుడు ఇప్పుడు మా ఎవరికైనా తెలియదా? ఇంట్లో ఆడవాళ్ళు డబ్బులు ఎక్కడ పెడతారు, బంగారం ఎక్కడ పెడతారు తెలియదా? ఎక్కడ పెడతారు? డబ్బులు బుర్రల్లో వాళ్ళు కూడా అంతే. అంతేగాని వాడికి తెలిసిపోయేది అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారు, చీరల మధ్యలో పెడతారు బంగారం, పరుసులు ఏం పెడతారు, బంగారం పరుసులో పెట్టి ఈ చీరల మధ్యలో పెడతారు మడతలు. వాడు ఏం చేస్తాడు, ఆ చీరలు మొత్తం ఇస్తాడు. బీరువా మొదలు పడతాడు కదా, బీరువా సీక్రెట్ లాగా చూస్తాడు, ఏం లేవు అంటే వీళ్ళు జాగ్రత్తగా చీరల సందులో పెట్టినట్టు ఆ చీరలన్నీ తీసి ఇదిలేస్తే మంచం మీద వేస్తాడు, పువ్వు వేస్తాడు. అట్లా పట్టుకుంటాడు. కానీ వాడికి ఏం చీరలో పెట్టిన కలగండు లేదా ఎవరికి చెప్పరు. మీరు బుర్రలో పెడతారు అదే డబ్బులు. మొన్న నేను చెప్పిన కోవూరులో 3 లక్షలు పోయినా కదా, వాళ్ళు ఒక దగ్గర పెట్టింది, ఆయన బీరువాలో 2 లక్షలు పెట్టాడు, వాళ్ళ నాన్న 30,000 ఒక చోట పెట్టాడు. 3 చోట్ల అది 2 వేరు రూముల్లో, అన్ని రూముల్లో అన్ని ఎత్తుకుంటారు. దొంగతనం జరిగి తాళం వేసిన ఇంటికి ఎందుకు పోతా, తాళం వేసిన ఇంటికి మనుషులు ఎవరు లేరు ఉండరు, అదే మనుషులు. అందుకని తాళం వేసి లోపలికి వెళ్తే 1 గంట సేపు, 2 గంటల సేపు, 3 గంటల సేపు ఆ ఇంట్లో ఉండి మొత్తం సోదా చేసుకున్నా వాడిని ఊరు కనిపెట్టలేదు. అందుకని ఆ నిదానంగా అన్నీ మీరు ఎక్కడ దాచిపెట్టినా అన్ని ఏరుకొని పోతారు. కాబట్టి మీరు లేనప్పుడు ఇంట్లో పెట్టుకొని పోకూడదు, జాగ్రత్త చేసుకొని పెట్టాలి. అంటే మీ దగ్గర చేసుకెళ్తామా లేదా ఎక్కడైనా పెట్టడమా లేదా బ్యాంకులో పెట్టుకోవడం. అదేవిధంగా ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు అంతా ఎక్కువైంది. రోజుకి 4-5 కేసులు, రోజుకు 9 కేసులు, 13 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి జిల్లాలో.
ఏదైనా మీరు డబ్బులు అకౌంట్లో ఏదో వాడు ఏదో మాయ మాటలు చెప్తే జాబ్ వస్తామని ఖర్చు పెడితే 2 లక్షలు అవుతాయని లేదా కమిషన్ వస్తుందని వడ్డీ వస్తుందని రకరకాలుగా మోసం చేస్తారు. లేదా లోన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీకు లోన్ వస్తుంది, లోన్ ఇస్తాం 10,000 నెల కింద కట్టుకోవాలి, లేదా మీకు 5 లక్షలు లోన్ వస్తుంది వితౌట్ షూరిటీ, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వండి ఇట్లా చెబుతూ ఉంటారు. కానీ జనాలు కొంతమంది ఆ మాటలు నమ్మి వాడు చెప్పినట్టు చేస్తాడు, మోసపోతాడు. సో వాడు చెప్పిన అకౌంట్ డబ్బులు పడుతూ ఉంటాడు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏదైనా జరిగినాయి మీరు మోసం అని గ్రహించారు, ఇమీడియట్గా 1930 నెంబర్కి కాల్ చేయాలి. 1930 ఆ నెంబర్కి కాల్ చేసి మీరు జరిగిన విషయం మీరు తెలియజేస్తే ఈ కంప్లైంట్ ఆన్లైన్లో రిజిస్టర్ అవుతుంది, సైబర్ క్రైమ్ పోర్టల్లో రిజిస్టర్ అవుతుంది. మీరు ఏ అకౌంట్కి డబ్బులు పంపిస్తారో ఆ అకౌంట్ని లాక్ చేస్తారు. లాక్ చేస్తే ఆ అకౌంట్లో ఉన్న డబ్బులని హోల్డ్ అయిపోతాయి. అవి మళ్ళీ మీకు తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం 100% వస్తుందని కాదు, కొంతైనా వాడికి పోకుండా ఆగిపోతుంది. తర్వాత ఫ్యూచర్లో కూడా మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి సైబర్ క్రైము మీరు మోసపోకుండా ముందు జాగ్రత్తగా మీరు అవగాహన తెలుసుకోవాలి. అంటే అవగాహన అంటే ఇప్పుడు మేము చెప్తున్నట్టు వినాలి. మీరు అవగాహన మేము ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఎవరైనా ఏదో మీకు మెసేజ్ వచ్చింది ఓటీపీ నెంబర్ చెప్పమంటాడు, చెప్పకూడదు. లేదా ఎవరో మీకు జాబ్ వస్తుంది, లేదా మీకు ఆన్లైన్లో ఇంటి దగ్గర నుంచి ఉద్యోగం చేసుకోవచ్చు, మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పి వాడు మాయ మాటలు చెప్తే నమ్మకూడదు. వాడు చెప్పినట్టు మీరు డబ్బులు వేయకూడదు. లేదా ఫేస్బుక్లో బుల్లెట్ ఫోటో పెడతాడు, పక్కనే ఆర్మీ ఐడి కార్డు పెడతాడు, ఆర్మీ ఎంప్లాయీ లాగా, దాని ఆర్సీ కూడా పెడతాడు. ఇక్కడ తెలుగు పేర్లో ఉంటాయి. ఏమో ఇక్కడదే కదా మన పక్క జిల్లాది AP 07 బండి బుల్లెట్ నెంబరు, అంటే ఎక్కడో పోతాడులే అని వాడికి ఏం చేస్తాడు, ఈ బుల్లెట్ కావాల్సిన 50,000 అమ్ముతాను, కావాల్సిన సంప్రదించండి అంటాడు. ఎవరైనా సరే బుల్లెట్ 50,000 అంటే ఎవరైనా కొనుక్కుంటారు. ఎందుకు కొట్టుకేసుకున్నా 50,000 అవుతుంది. కాబట్టి 50,000 బేరం పెట్టినాడని చెప్పేసి అందరూ వాడికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే వాడు ఏం చేస్తాడు, నేను హైదరాబాద్ నుంచి జమ్మూ కాశ్మీర్కి ట్రాన్స్ఫర్ అయినాను, నేను ఆర్మీలో ఏం చేస్తాడు, సరే నాకు బండి కావాలి, నాకు 50,000 ఇస్తాను నీకంటే నువ్వు బండి పంపించు 50,000 ఇస్తానంటే, లేదు నువ్వు అడ్వాన్స్ ఒక 5,000 కొట్టాలి అప్పుడు బండి పంపిస్తాను అంటే, సరే 5,000 కదా అడ్వాన్స్ పంపిస్తాను. పంపించిన బండి పంపేది. ఏది ఇంకా పంపించలేదంటే దీనికి GST ఒక 5,000 కట్టాలి, అది కూడా పెడితే అది కూడా నాకు పంపిస్తే అకౌంట్కి నేను బండి నీ అడ్రస్కి డెలివరీ చేస్తానండి. ఇంకా 5,000 మళ్ళీ ఫస్ట్ 5,000 వేసాడు, మళ్ళీ 5,000 వేసినా కూడా పంపేది. అడ్వాన్స్ వేసాడు, GST 5,000 వేసాడు, ఇంకా పంపేది. ఏది పంపించలేదంటే దీని క్లియరెన్స్ ఒక 10,000 కడితే క్లియరెన్స్ అవుతే అప్పుడు నీకు పంపిస్తానండి. ఆ 10,000 వేసుకున్నా మళ్ళీ పంపేది, 20,000 అయిపోయింది. ఇంకొక 10,000 అప్పుడు అది పెట్టినా పంపేది, ఇంకా ఒక 10,000 అది అట్లా 50,000 అయిపోద్ది. 50,000 చెప్పారు, 50,000 వేసినా కూడా ఇంకా పంపించలేదని అడిగినా కూడా లేదు ఇంకో 10,000 కొట్టాల్సిందే అంటుంది. ఏదో చెబుతాను. ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ చేయదు, ఆన్లైన్ పెట్టుంటుంది. ఎందుకంటే చాలా మంది ఇంకా చేయాలి కదా, అందులో ఫేస్బుక్లో పెట్టాడు, చాలా మంది చేస్తా ఉంటారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, అందరూ చేయలేరుగా, కాబట్టి ఆన్లైన్ ఉంటుంది. సరే వాళ్ళు నేను ఒక తప్ప లొకేషన్ పెట్టి వచ్చింది, జరిగిన స్టోరీ చెప్పాను నేను, రియల్ స్టోరీ. ఇక్కడ జరుగుతూ ఉంటాయి, రియల్గా జరిగింది. ఇప్పుడు జరిగిన తర్వాత మనం ఏం చేయలేం, దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. అదే జరగడం కంటే జరగకముందే మీరు ఎవరైనా మీ చుట్టుపక్కల అడగాలి, ఈ విధంగా ఏదో చెప్తున్నాడు, ఇది ఎంతవరకు నిజమని చుట్టుపక్కల వాళ్ళని సంప్రదించాలి, లేదా పోలీసులను సంప్రదించి మీరు కనుక్కోవాలి. కొంతమంది మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఎంతమంది చేసేటండి ఆన్లైన్ మీరు ఉన్నారంటే నాకు చెప్పేది అర్థమవుతుంది మీరు అనుకోండి, ఉన్నారు కదా. ఆడవాళ్ళు కూడా అంతా వాళ్ళ చీరలు కానీ లేదా చెప్పులు కానీ ఇంట్లో ఉపయోగించే వస్తువులన్నీ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడతారు. మా భార్య కూడా పెట్టద్దు, నేను ఎప్పుడు ఒకసారి పెట్టాను. పిల్లకాయలకి డ్రెస్సులు, పిల్లకాయలకి ఏముంటాయి చూడు, చిన్నపిల్లలకి వేస్తారు చూడు, యూరిన్ పీల్చుకునేది, డైపర్లు కూడా ఆర్డర్లు పెడతారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారి ఫోన్ చేసి మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు, మా కంపెనీ తరఫున మీకు లాటరీ వచ్చింది, 12,50,000 చెక్కు వచ్చింది, మీరు అడ్రస్ చెప్పండి, మీ చెక్కు మీ అడ్రస్కి పంపిస్తామంటారు. ఏం బాగా సంబరపడతారు, ఇది 12,50,000 చెక్కు వచ్చిందని పంపిస్తామంటుండేది. వాట్సాప్లో కూడా పెడతాడు, చెక్కు ఉంటుంది, మీ పేరుతో చెక్కు ఉంటుంది, నిజమే అని నమ్మేస్తారు. సరే పంపించాలంటే సరే పంపిస్తాను, మీరు దీనికి GST 1% కట్టాలి, 1,250 రూపాయలు పంపిస్తే మీకు చెక్ డెలివరీ అయిపోద్ది అంటే 1,250 కదా.
12,50,000 వస్తుంటాయి లోన్, అది లాటరీ చెక్కు ఇచ్చారు. పంపించామనుకో, ఇంకా తర్వాత లేదు ఇంకొక జిఎస్టీ కట్టాలి, ఇంకొక 5,000 ఏదో క్లియరెన్స్ సర్వీసు ఒక 5,000 కట్టంటాడు, ఇంకోటి ఏదో కట్టమంటాడు, అప్పుడే పంపిస్తాను. అట మోసపోతుంటారు. ఒక అతను మా దగ్గరికి వచ్చే సేమ్ మా కంపెనీ తరఫున అంటే అవుతుంది కలకత్తా నుంచే మాట్లాడుతున్నాడు, వస్తాను తెలుగోడే కానీ అంత మోసం. మరి దాన్ని పంపించామనుకో డబ్బులు ఏం రావు, అదే చెక్ ఏం పంపాడు, చెక్ పంపించినా అది అంత ఫేక్. అట్ట మోసాలు జరుగుతూ ఉంటాయి, రకరకాల పద్ధతుల మోసాలు జరుగుతాయి. ఊరు నమ్మొద్దు, ఇది వస్తే ఊరు ఉచితంగా ఆ లక్ష అంటే ఉద్యోగాలు వస్తాయంటే నమ్మద్దు. ప్రైవేట్ ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ డబ్బులు పెడితే రావు. వాడు ఎగ్జామ్ రాస్తేనో లేదా వాడు టాలెంట్ ఉంటేనో ఇంటర్వ్యూలో పాస్ అయితేనో వస్తాయి. ఏదైనా డబ్బులు కడితే వస్తాయి, 5 లక్షలు కడితే వస్తాయి, 10 లక్షలు కడితే వస్తాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఏదైనా వచ్చాయంటే ఎవరు నమ్మద్దు. పిల్లలకు తెలియదు, చదువుకున్న వాళ్ళకి అదే ఉద్యోగాలు కావాలని సరే కడితే డబ్బులు కడితే వచ్చేస్తలే లైఫ్ సెటిల్ అవుతుందని వాళ్ళు అనుకుంటారు. తల్లిదండ్రులు వాడికి ఉద్యోగం వస్తే పెళ్లి చేయొచ్చు, కట్నం కూడా పెరుగుద్ది, ఖాళీగా ఉన్నాడు అందరూ అడుగుతున్నారు, చదువుకొని ఏం చేస్తాను మీరు అంటున్నారని వాళ్ళు బాగా 10 లక్షలు ఎవరి దగ్గర అప్పు తెచ్చైనా సరే డబ్బులు కడతారు. వాడు డబ్బులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు, ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడు, లేదా అదిగో ఇదిగో తాతాలు చేస్తా ఉన్నాడు, అలా కూడా పొజిషన్కి వస్తారు. ఇక జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆడుతుంటే వచ్చాం మారిపోయారు. పడుతుంటారా? నేను ఉంటే చెప్పండి, 112 కాల్ చేయండి, లేదా మా నెంబరు తీసుకొని దానికైనా కాల్ చేయండి. మీరు ఎవరు కాల్ చేసినా ఎవరికి చెప్పాం, ఆడతారు వాళ్ళతో చెప్పండి. మాకు ఏమవుతుందంటే ఈ కోడి పందాలు పేకాట వీళ్ళు మొబైల్లో పోయి ఆడి వచ్చినా డబ్బు మందు అవుతారు, పోయినా మందు అవుతారు, బాగా వచ్చినా ఆనందం నలుగురు ఓపించి చదువుతారు. లేదా పోతే ఏదైనా డబ్బులు తీసుకొని అప్పు తీసుకొని ఏటా ఆ కుటుంబం ఇబ్బందిలో పడుతుంది. పని పాట లేకుండా వీటికి టైం వేస్ట్ అయ్యి అప్పులు పాలైపోయి రకరకాల నేరాలు ఘోరాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి అట్లాంటి కంట్రోల్ చేయాలి. కాబట్టి మీరు సమాచారం ఇవ్వండి, ఏరియాలో జరుగుతుంది. సరేనా? మీరు ఎవరు చెప్పారో మేము ఎవరికి చెప్పాం. భూమి నష్టపోకుండా ఉండాలని మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నేను చెప్పింది ఏది ఉదయం వస్తారు, మీరు లేనప్పుడు ఇంట్లో లేకుండా చేసుకుంటే దొంగతనం జరిగినా కూడా ఏం నష్టం ఉండదు. బుర్ర తాళం బాధ కొడతాడు, బీరువా బాధ కొడతాడు, తాళం బుర్ర బాధ కొట్టాడు ఎంత అవుతుంది, 50 రూపాయలు బీరువా బాధ కొట్టాడు, 1000 రూపాయలు పెట్టి తప్ప తీసుకోవచ్చు. అదే ఒక సవర్ పోయింది, 1,00,000 రూపాయలు పోయింది, 4 సవర్లు బంగారం పోయింది, 4 లక్షలు పోయింది, 60 సవర్లు పోయింది. అక్కడ 6 కిలో బంగారం, 60 సవర్లు 60 లక్షలు. సమస్య పరిష్కారం చేస్తాం, అంతేకాని సూసైడ్ చేసుకోవడం అట్లా చేయకూడదు ఎవరు కూడా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని ఇంకోటని. మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలో విలేజ్ విజిటింగ్ చేయడం, అదేవిధంగా రాత్రుల పూట పల్లె నిద్ర కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇందుకూరుపేట మండలం కుత్తూరు గ్రామంలో ఈరోజు ఇక్కడ పల్లె నిద్ర ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికులతో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ గురించి, అదేవిధంగా రాత్రుల పూట పగటిపూట ఇళ్లలో దొంగతనాల గురించి వాళ్ళకి అవగాహన కల్పించాం. ఈ సైబర్ క్రైమ్ గురించి రకరకాల పద్ధతుల్లో సైబర్ నేరగాళ్ళు వాళ్ళకి ఫోన్లు చేయడం కానీ, ఏదైనా లింకులు పంపించడం కానీ, లేదా వాట్సాప్లో సోషల్ మీడియాలో వాళ్ళు అనుకున్నది స్ప్రెడ్ చేసి వీళ్ళని టెంప్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. వాటి గురించి క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు తెలియజేసి ముందస్తుగా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మండలంలో అన్ని విలేజ్ల్లో కూడా ఇదే విలేజ్ విజిటింగ్ పేరుతో కానీ లేదా పల్లె నిద్ర పేరుతో కానీ మన ఎస్పీ మేడం గారి ఆదేశాల ప్రకారం అవగాహన కల్పిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.